రావులపాలెంలో సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19, 20, 21 తేదీలలో ఉగాది ఆహ్వాన నాటికి పోటీలను నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాడి నాగమోహన్ రెడ్డి, గొలుగూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో సిఆర్సి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటికలు పోటీలు నిర్వహిస్తున్నామని, కళాకారులను కళలను ప్రోత్సహిస్తున్నామని, నాటికలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి సిఆర్సి రాష్ట్ర వ్యాప్తంగా నాటికలు పోటీలు నిర్వహిస్తూ నాటికల రంగంలో ఉత్సాహాన్ని నింపుతున్నామన్నారు. ఈ నాటికల పోటీల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు పాల్గొని 3 రోజుల పాటు 8 నాటికలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సి ఎవరున్నా బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారుగా ఉండి తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సి బాడీ అందరం కూడా బాగా చేయాలి, సెలవు చూపించి అందరికీ కొంత అతిథులను కూడా పెద్ద పెద్దవాళ్ళని పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళ లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సి ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా, ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని, అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి ఎలా అయితే సంక్రాంతి సంబరాలు చేశారో అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. నాటక కళా పరిషత్ నిర్వహించడం మన ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ నాటకాల పరిషత్ స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తాం. కరోనా టైంలో తప్పించి మిగతా టైంలో నిర్విఘ్నంగా జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవ అధ్యక్షులు బండారు సత్యనంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు తనకల్ బర్ని గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవీకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3 ప్రదర్శించడం జరుగుతుంది. 23 అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి చెప్పిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి
ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ Okay.